హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ సాయిశ్రామ్ మల్యాల. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే ఏపీ టీఎస్ ఎంసెట్ రెండు ఎంసెట్లు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ పర్టికులర్ టైంని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎట్లా చదివితే స్కోర్ వస్తుంది, ఎట్లా స్కోర్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్న విషయం ఇది. సో చాలా మంది అయితే నన్ను అడగడం జరిగింది. నేను డిలే చేయడానికి రీజన్ కూడా ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను. సో ట్రావెలింగ్ అవుతుంది, అందుకని చెప్పేసి కొంచెం డిలే అవుతుంది. సో సారీ ఫర్ దాట్. కొంతమంది జాతిరత్నాలు ఉన్నారు. ఎంసెట్ అనగానే నేను ఓన్లీ టీఎస్ గురించి మాట్లాడినట్టు కాదు, బోత్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్. ఎందుకంటే రెండు ఎగ్జామ్ లెవెల్స్ ఏమే, ప్యాటర్న్స్ ఏమే, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. సో నేను టీఎస్ ఎంసెట్ వీడియో చేశాను, ఏపీ ఎంసెట్ వీడియో చేశాను. టీఎస్ ఎంసెట్ వీడియోకి రీచ్ ఎక్కువ రావడం వల్ల అందరికీ సజెస్ట్ అవుతుంది, అది మీకు అనిపిస్తుంది. ఏపీ ఎంసెట్ ఎందుకు చేయవు బ్రో, ఏపీ వాళ్ళంటే తక్కువ, నీకు అందరు ఏపీ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అలాంటి వాళ్ళందరూ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నా ఛానల్లో ఏపీ ఎంసెట్ సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. జస్ట్ రీచ్ లేక ఆ వీడియోస్ మీకు సజెస్ట్ అవ్వట్లేదు, అంతే తప్ప ఇంకేం లేదు. ఎక్కువ టైం తీసుకోకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసేసుకుందాం. చలో దెన్. టీఎస్ ఏపీ ఎంసెట్ బై సాయి. ఆమె సాయిశ్రామ్ మల్యాల. మీకు అందరికీ తెలిసిందే, నేను ఎన్ఐటి వరంగల్ స్టూడెంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నిన్ననే మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఏపీలో కూడా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. సో టీఎస్లో ఎప్పుడూ క్యాన్సిల్ అయిపోయాయి. సో బోర్డ్స్ లేవు. సో మీకు మంచి టైం అనమాట, గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ పర్టికులర్ 45 to 50 days ఏపీ ఎంసెట్కి, 35 to 40 days టీఎస్ ఎంసెట్కి మీరు కరెక్ట్గా వాడుకున్నట్టయితే మంచి కాలేజ్లో మిమ్మల్ని మీరు చూసుకోవడానికి అయితే కుదురుతుంది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి నాకు తెలిసిన పాయింట్స్, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, మా ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ అయ్యాను అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియోని. ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ డేట్స్, ఈఏపీ సెట్, ఇది కొత్తగా నేమ్ అయితే చేంజ్ అయింది. కానీ మనకు ఏపీ ఎంసెట్ అంటే కొంచెం ఆ ఫీల్ అలాగ ఉంటుంది అనమాట. అందుకే నేను ఏపీ ఎంసెట్ అనే కంటిన్యూ అవుతాను. సో జూన్ 25 నుంచి జూలై 26 వరకు అప్లికేషన్ ఫామ్స్. ఇవరకు జూన్ 25, ఎగ్జాక్ట్లీ 1 month లేటర్ జూలై 26 వరకు అప్లికేషన్స్ ఉంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. టీఎస్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏపీకి. ఏపీ ఎంసెట్ ఎగ్జామ్స్ వచ్చేసి 19 to 25 August. అప్రాక్సిమేట్లీ మనకు 50 to 60 days ఉంది ఇంకా. అండ్ కమింగ్ టు టీఎస్ ఎంసెట్ డేట్స్, ఈ ఎగ్జామ్ డేట్స్ గురించి చూసుకున్నట్టయితే 5th to 9th August అండ్ ఒక 35 to 45 days అనేది మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఓకే, ఇది కూడా చాలా మంది అడిగారు అనమాట నన్ను ఈ క్వశ్చన్ పర్టికులర్లీ. మార్క్స్ వర్సెస్ ర్యాంక్, సెట్ యువర్ టార్గెట్. ఈ పర్టికులర్ డేటా ఇది అయితే అఫీషియల్ డేటా కాదు, ప్రతి ఇయర్ చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకనొక టైంలో సో 97 మార్క్స్ వచ్చినా కూడా ఒక స్టూడెంట్కి 5K ర్యాంక్ వచ్చింది. అదే ఒకనొక టైంలో 97 మార్క్స్ వచ్చినా కూడా 2K ర్యాంక్ వచ్చింది. సో నేనేమంటున్నా అంటే, నేను అబ్జర్వ్ చేసిన లైక్ ప్యాటర్న్ ప్రకారము, నా యావరేజెస్ ప్రకారము, సో ఇది మీరు ఒక టార్గెట్లకు పెట్టుకోండి. నేను ఇదే పక్కా అవుతుందని చెప్పట్లేదు. సో మళ్ళీ చెప్తున్నా ఆల్రెడీ, ఓకే, మళ్ళీ చెప్తున్నా. సో నేనైతే ఇది అఫీషియల్ డేటా అని చెప్పట్లేదు, ఇది ఎక్కడికైనా మారచ్చు. ఈ వీడియో నుంచి ఇంకొక వీడియోకి చేంజ్ అవ్వచ్చు. వేరే ఈ స్టూడెంట్, ఇప్పుడు నేను చెప్పే డేటాకు వేరే స్టూడెంట్కి మ్యాచ్ కూడా కాకపోవచ్చు. బట్ మీకంటూ ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టార్గెట్ ఉంటే దానికోసం అచీవ్ చేయడానికి ఎంతకైనా పోవాలి మనం. సో అందుకే నేను టార్గెట్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఏదైనా ఒక టార్గెట్ ఫిక్స్ అవ్వండి. ఏదర్ 150+ లేకపోతే 135 to 140+, 130+, ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోండి, ఇంత స్కోర్ రావాలని చెప్పేసి. సో దానికంటూ నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తావు. అప్పుడే టార్గెట్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నా యావరేజింగ్ ప్రకారం 150+ వస్తే పక్కా టాప్ 10, 135 to 140+ వస్తే టాప్ 50, 130+ వస్తే టాప్ 100, అండ్ 120+ వస్తే టాప్ 350, 110+ వస్తే టాప్ 1000, అండ్ 90+ వస్తే టాప్ 5000, అండ్ 75+ వస్తే ఖచ్చితంగా టాప్ 10,000లో అయితే ఉంటాడు. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇది జరిగింది. సో ఈ ఇయర్ జరగదా అని చెప్పేసి అది దేవుడి చేతిలో ఉంది. సో మనం కూడా ఏం చెప్పలేము, ఈవెన్ ఏ యూట్యూబర్ కూడా చెప్పలేడు. ఏదైనా వేరే యూట్యూబర్ని నమ్మితే ఓకే, నాకు నో ఇష్యూస్. ప్రిపరేషన్కి ముందు టార్గెట్ అంటూ చాలా ఇంపార్టెంట్. సో టార్గెట్ అయితే ఫిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హౌ టు స్కోర్ 80 to 100+ అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే చాలామంది అడుగుతున్నారు. సో ఈ 80 to 100 స్కోర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో నేను చెప్పే పాయింట్స్ ఫాలో అయితే ఈజీ అంటే ఈజీ చేసేయచ్చు. సో లెట్ us మూవ్ ఆన్ టు అవర్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్, మెజారిటీ ఆస్క్డ్ టాపిక్, హౌ టు స్కోర్ 80 to 100+ ఇన్ ఎంసెట్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ 160. సో ఈ క్వశ్చన్కి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ దానిలో అయినా మీరు ఫార్ములాస్, ఎంసెట్లో మెయిన్గా ఫార్ములాస్ అయితే పర్ఫెక్ట్ ఉండాలి. సో జేఈ మెయిన్స్లో అయితే మనకు ఫార్ములాస్, కొంతమంది ఏమంటారు అంటే ఫార్ములాస్ వద్దు, కాన్సెప్ట్ వైజ్ వెళ్ళు అని చెప్పేసి జేఈలో చెప్తారు. అదే ఎంసెట్లో వచ్చేస్తే మీరు ఫార్ములాస్ ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మీకే అడ్వాంటేజ్. సో ఎందుకంటే మీకు ఉండే టైం చాలా తక్కువ. ఎంసెట్లో 180 minutesలో 160 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అదే జేఈ మెయిన్స్లో ఎట్లా 180 minutesలో 75 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి.
సో చూడండి ఇక్కడ మీకు less than 2 minutes ఉంటుంది, less than 1.5 minute ఉంటుంది ఒక్కో క్వశ్చన్కి. అదే జేఈఈ మెయిన్స్కి వచ్చేసి అట్లీస్ట్ లైక్ మనం ఎంత కాదనుకున్నా 2 minutes నుంచి 3 minutes మధ్యలో ఉంటుంది. సో ఒక్కొక్క క్వశ్చన్కి. అందుకే అక్కడ ఫార్ములాస్ మీకు రాకపోయినా డెరైవ్ చేసుకోవడానికి మీకు ఒక స్కోప్ ఉంటుంది, మీకు ఒక టైం ఉంటుంది అనమాట. ఇక్కడ అట్లా కాదు, మనకి ఎంత తొందర స్ట్రైక్ అయితే అంత ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం మీ ఎంసెట్లో. సో అందుకే ఫార్ములాస్ అయితే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. దానికోసం మీరు హ్యాండ్ బుక్స్ అయినా ఫార్ములా బుక్స్, CDFs ఉంటాయి కదా, మీ నారాయణ చైతన్య అయితే CDFs ఇస్తారు, వేరే దగ్గర CDFs నాకైతే 2 ఇస్తారని చెప్పి తెలుసు. సో అందుకే అట్లా చెప్తున్నాను. సో వేరే దగ్గర మీకు ఇవ్వకపోతే హ్యాండ్ బుక్స్ వాడుకోండి. అండ్ అట్లీస్ట్ ఒక 4 years లేకపోతే 3 to 4 years ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అవి కూడా చాప్టర్ వైజ్ సాల్వ్ చేయడానికి అలవాటు చేసుకోండి. అండ్ దెన్ యూజ్ PDFs ఆర్ బుక్స్. సో నన్ను అడిగితే ఈ పర్టికులర్ టైంలో అన్నీ కూడా మీకు PDFs దొరుకుతున్నాయి కదా. సో నన్ను అడిగితే నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే PDFs కంటే మీరు బుక్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు PDF ఓపెన్ చేస్తాను అంటే ఒకవేళ నెట్ ఆఫ్ చేసేసానే మీరు ఇష్టం, అది కూడా ఒక ఛాన్స్ ఉంటుంది అనుకోండి. కానీ మెజారిటీ ఆఫ్ ఛాన్సెస్ అరే ఒక్క 5 minutes నెట్ ఆన్ చేద్దాం, ఏమైనా మెసేజ్ రావచ్చు అని చెప్పేసి ఆ మైండ్లో మనకు ఒక స్ట్రైక్ అయితే చూడు, దానివల్ల మనకు 1/2 hour to 1 hour వేస్ట్ అయిపోతుంది. అదే ఒకవేళ నీకు డైరెక్ట్ బుక్ ఉందనుకో, ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన లేకపోతే ఎవరికి మమ్మీ కన్నా డాడీ కన్నా లేకపోతే అక్కయ్య కన్నా అన్నయ్య కన్నా ఇచ్చేసి నా ప్రిపరేషన్ అయిపోయే వరకు నాకు ఇవ్వకు, ఈరోజు ఈ టైం టు ఈ టైం ఈ స్లాట్లో నేను ఫోన్ వాడుకుంటా, అప్పటి వరకు నాకు ఈ ఫోన్ ఇవ్వకు అని చెప్పేసి అట్లా పెట్టేసుకోవడం అన్నా. నువ్వు ఒక టార్గెట్ పెట్టుకుంటే దానికోసం వర్క్ చేయాలి, దానికోసం కష్టపడాలి అంతేగా. ఎందుకంటే నువ్వు ఒక మంచి ప్లేస్లో చూసుకోవాలంటే ఇవన్నీ చేయాల్సిందే. సో ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. సో ఈ పర్టికులర్ 2 months ఏదైతే ఉందో, ఈ 2 monthsలో మీరు మీ ఫోన్ని పక్కకు పెట్టేసి అన్ని పక్కకు పెట్టేసి చదివితే మాత్రం నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఒక మంచి పొజిషన్లో ఉంటారు. ఎందుకంటే ఎంతమంది ఇంజనీర్స్ పాస్ అవుట్ అయిపోయి జాబ్ లేకుండా ఇంట్లో ఉంటున్నారో మీకు తెలుసు. ఎందుకంటే మీ లొకాలిటీలో కూడా చాలామంది ఇంజనీరింగ్ చేసి ఖాళీ ఉండడం చూస్తారు. సో మంచి కాలేజీలో చదివితే తప్ప మీకు ఒక స్కోప్ అనేది ఉండదు జాబ్కి. PDFs అన్న బుక్స్ అన్న అంటే నేను పక్కా బుక్స్కే ప్రిఫర్ చేస్తాను. సో బుక్స్ అయిందనుకో ఒక పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఇందులోకి వెళ్ళి సాల్వ్ చేయాలి. ఫోన్ ఉందనుకో ఖచ్చితంగా అదొక కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అంతే. సో మీకు ఏ బుక్ కావాలనుకున్నా ఏ బుక్స్ నేను మీకు సజెస్ట్ చేసినా కూడా ఈ వీడియోలో నేను కొన్ని బుక్స్ సజెస్ట్ చేస్తాను. ఏ బుక్ సజెస్ట్ చేసినా కూడా ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. కావాలంటే PDF లింక్స్ కూడా పెడతా. అండ్ కొంతమంది ఉంటారు ఇక 150 rupees కట్టండి ఈ PDFs ఇస్తాం, మీకంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, లాస్ట్ మూమెంట్లో మంచి సీట్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ తప్పు కాదు బుక్ కదా అని చెప్పేసి. PDFs కూడా మనీ ఏంటి బ్రో నాకు అర్థం కాదు. ఫ్రీగా ఇస్తే చాలామంది యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఎలాంటి మనీ అయితే పెట్టట్లేదు. డైరెక్ట్ ఫ్రీ PDFs డ్రైవ్లో అప్లోడ్ చేసి అదే లింక్ మీకు ఇస్తాను కింద. సో మీరు వాడుకోండి అంతే. ఎంసెట్ విషయానికి వస్తే, జేఈఈ మెయిన్స్ విషయానికి వస్తే ఈక్వల్గా 3 subjectsని ఈక్వల్గా చూడాలి. అదే ఎంసెట్ విషయానికి వస్తే 2 subjects చూసిన చాలు. అందులో పక్కా ఒకటి మ్యాథ్సే ఉండాలి. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, మీరు 80 to 100 అంటున్నారు కదా. మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎన్ని 80, కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్లో ఎంత ఉంటాయి 40 ఈచ్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ దిస్ అంటే 120 questions. మీకు 120 questionsలో మీరు 80 to 100 టార్గెట్ పెట్టుకున్నప్పుడు 120 questionsలో 80 to 100 questions సాల్వ్ చేయలేరా? సో చేయొచ్చు కదా. సో అట్లే చెప్తున్నా, ఏదైనా 2 subjects గట్టిగా ప్రిపేర్ అయితే సో టార్గెట్ అండ్ బీ థరో అని గట్టిగా అంటే చాలా ఉండాలి. ఇట్లా ఏది అడిగినా చెప్పేటట్టు ఉండాలి, అన్ని ఫార్ములాస్ గుర్తుండాలి, అన్ని సాల్వింగ్ ట్రిక్స్ గుర్తుండాలి మీకు ఆ 2 subjectsలో. అండ్ మ్యాథ్స్ కంపల్సరీ, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీలో ఎనీవన్ అని చెప్పేసి ఓకే. అండ్ లెఫ్ట్ అవుట్ సబ్జెక్ట్ క్యాలిక్యులేటెడ్ మూవ్స్ ఇన్ ద ఎగ్జామ్. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిందే ఎంసెట్లో ఎట్లాగో నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ ఇది నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను ప్రతి ఒక్కరు ఇది ఫాలో అయిపోమని చెప్పేసి. సో 3 subjectsని కవర్ చేయడం ఎంత హెవీ టాస్కో నాకు కూడా తెలుసు. సో ఎంసెట్కి వచ్చేసి మాత్రం పక్కా చెప్తున్నా, మీరు ఎవరైతే ఈ రేంజ్లో టార్గెట్ చేసుకుంటున్నారో 80 to 100 అనమాట. సో ఈ రేంజ్లో టార్గెట్ చేసుకున్న వాళ్ళు ఏదైనా 2 subjects మీద ఫోకస్ చేసేసి థర్డ్ సబ్జెక్ట్స్లో క్యాలిక్యులేటెడ్ మూవ్స్, ఈ క్యాలిక్యులేటెడ్ మూవ్స్ ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, అది చూడండి. సో మీకు అర్థమవుతుంది. నాట్ ఆన్సర్ లెక్క ఏది కూడా వదిలేకండి, ప్రతి ఒక్కటి ఆన్సర్ చేయండి. ఎందుకంటే మీ లక్ బాగుంటే 1 mark అయితే స్కోర్ చేస్తారు. సో లెఫ్ట్ ఓవర్ సబ్జెక్ట్ ఈ 80 out of 120 questions మీకు ఒక 80 to 90 కరెక్ట్ అయినా కూడా, సో ద లెఫ్ట్ ఓవర్ సబ్జెక్ట్లో ఇంకా 40 questionsలో మీకు ఒక 5 questions కరెక్ట్ అయినా కూడా ఒక 5 marks అనేది చాలా ర్యాంక్ డిఫర్ చేస్తుంది ఓకే. సో క్యాలిక్యులేటెడ్ మూవ్స్ చేయడం కూడా నేర్చుకోండి. సో ద లెఫ్ట్ ఓవర్ సబ్జెక్ట్లో. సో నాట్ ఎంకరేజింగ్ ఎవ్రీవన్ టు డూ దిస్, ఇట్స్ అప్ టు యూ ఓకే. అండ్ కమింగ్ టు బుక్స్, చాలామంది అడుగుతారు ఏ బుక్స్ వాడాలి. నన్ను అడిగితే ఓపెన్గా ఎంసెట్కి ఏ బుక్ వాడినా కూడా చాలా హెల్ప్ఫుల్లే, ఏది కూడా తక్కువ అని కాదు, ప్రతి బుక్ హెల్ప్ చేస్తుంది ఎంసెట్కి. బట్ టు బీ ప్రిసైజ్ అంటే కరెక్ట్ టు ద పాయింట్ మాట్లాడుకుంటే, సో ఇట్లా మాట్లాడుకుందాం 3 subjectsకి.
ఫస్ట్ మ్యాథ్స్కి వచ్చేసి ఫస్ట్ ఐపీ టెక్స్ట్ బుక్ సాల్వ్ చేయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్. అరే బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఎవర్రా ఐపీ ఎవరు సాల్వ్ చేస్తారు, వెరీ చీప్ అని అనుకుంటారు కావచ్చు. అట్లా కాదు, ఐపీ సాల్వ్ చేస్తే మీకు ఐపీ టెక్స్ట్ బుక్ సాల్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. సో ఐపీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క ఎక్సర్సైజ్, ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. దెన్ మీకున్న నోట్స్ రివైజ్ చేసుకోండి. దెన్ కాలేజ్ మెటీరియల్, మీకున్న కాలేజ్ మెటీరియల్లో ముందు సినాప్సిస్ చదవండి, క్వశ్చన్స్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఎప్పుడు చేయాలి అని చెప్పేసి నేను లాస్ట్ మాట్లాడతాను. దెన్ ఫిజిక్స్ వచ్చేసి ఐపీ టెక్స్ట్ బుక్ నేను అంత సజెస్ట్ చేయను, దానికి ఒక నోట్స్ ఆర్ కాలేజ్ మెటీరియల్లో మీరు ఎక్కడన్నా కాన్సెప్ట్ చదువుకొని కొన్ని క్వశ్చన్స్ చేసుకోవడానికి ఒక బుక్ ఉంటే చాలు. దెన్ కెమిస్ట్రీకి వచ్చేసి ఐపీ టెక్స్ట్ బుక్, నోట్స్, కాలేజ్ మెటీరియల్ ఇవన్నీ మాత్రం ప్రతి సబ్జెక్ట్కి కామన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎయిదర్ బుక్ ఆర్ పీడిఎఫ్. నేను చెప్పిన పీడిఎఫ్ ఆ బుక్ అంటే నేనైతే బుక్కే సజెస్ట్ చేస్తాను. ఆ బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అలానే పీడిఎఫ్ లింక్స్ కూడా పెడతాను. మీకు ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి. మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది వాడండి. నా కంఫర్టబుల్, నా సజెషన్ అయితే బుక్స్. సో దెన్ వచ్చేసి అరిహంట్ ప్రీవియస్ ఇయర్ బుక్స్, లేకపోతే దిశానో ఏదైనా పర్లేదు. నేను ఒక మెన్షన్ చేశాను, నాకు అరిహంట్ తెలుసు కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ది. అట్లా చాప్టర్ వైజ్ తీసుకోండి. చాప్టర్ వైజ్ ఎందుకు తీసుకోమంటున్నాను నేను చెప్తాను, ఓకే. సో దెన్ కొంతమంది దగ్గర దీప్తి ఉంటుంది, కొంతమంది దగ్గర ఆర్డి శర్మ, ఏదో బుక్స్ ఉంటాయి. నో ఇష్యూస్, మీరు ఏ బుక్ వాడినా కూడా యూజ్ అవుతుంది. హ్యాండ్ బుక్స్, షార్ట్ నోట్స్, సిడిఎఫ్స్, ఫార్ములా బుక్స్ ఏదైనా పర్లేదు, క్విక్ రివిజన్కి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట ఈ పర్టికులర్ సెక్షన్ అనమాట. దెన్ ఈ బుక్స్ గురించి ఇది అయిపోయింది కదా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటని అడుగుతారు చాలామంది. సో ఎవరైతే 3 సబ్జెక్ట్స్ ఫోకస్ చేసేసి వాళ్ళకి ఇంపార్టెంట్ చాప్టర్స్ అంటే నేను 3 ఇప్పుడు చూపించే ఇంపార్టెంట్ చాప్టర్స్లో ప్రతి ఒక్క చాప్టర్ కంప్లీట్ చేయండి. ఎవరైతే 2 సబ్జెక్టులు కంప్లీట్ చేయాలి, ఓన్లీ 2 సబ్జెక్టులను ఫిక్స్ అవుతారో నేను చూపించే ఇంపార్టెంట్ చాప్టర్స్కి కొంచెం ప్రియారిటీ ఇచ్చుకుంటూ మిగిలిన చాప్టర్స్ని కూడా ఖచ్చితంగా కవర్ చేయాలి. సో ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ని పక్కకు పెట్టేసి 2 సబ్జెక్ట్స్ తీసుకున్నారు, మళ్ళీ ఈ 2 సబ్జెక్ట్స్లో ఇంకా కొన్ని పక్కకు పెట్టి కొన్ని చాప్టర్స్ చదువుతా అంటే కరెక్ట్ కాదు, స్కోర్ అయితే తక్కువ వస్తుంది. సో ఎవరైతే 2 సబ్జెక్ట్స్ ఫిక్స్ అవుతారో ఈ పర్టికులర్ పార్ట్ని మాత్రం స్కిప్ చేయండి. మీరు అన్ని చదవాలి, ప్రతి ఒక్క చాప్టర్ చదవాలి ఆ 2 సబ్జెక్ట్స్లో. అదే 3 సబ్జెక్ట్స్ చదువుదామని ఫిక్స్ అయిన వాళ్ళు నేను ఇప్పుడు చూపించే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ చాప్టర్ చూసుకుంటే మంచి స్కోర్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్యూర్లీ దీని మీద డిపెండ్ అయితే పోకండి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారము, నేను చూసిన పేపర్స్ ప్రకారము ఈ పర్టికులర్ స్క్రీన్ అయితే చూపించడం జరుగుతుంది. సో లెట్స్ గో. సో ఇది అనమాట. సో మ్యాథమెటిక్స్లో ఇవన్నీ చాప్టర్స్, సో ఫిజిక్స్లో ఇది, కెమిస్ట్రీలో ఇది. కెమిస్ట్రీలో ఒకవేళ మీకు ఆర్గానిక్ ఇష్టమైతే ఆర్గానిక్ కూడా కవర్ చేసుకోండి, అది చాలా ఈజీ ఉంటుంది. నాకైతే ఇది చాలా ఈజీ అనమాట ఆర్గానిక్. సో మీకు కూడా అట్లా ఈజీ అనిపిస్తే ఆర్గానిక్ కూడా కవర్ చేసుకోండి. సో ఇది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ చాప్టర్స్, నేను అనుకునే ఇంపార్టెంట్ చాప్టర్స్ మీకు ఇచ్చేసిన. అండ్ ఇప్పుడు ఒక పర్టికులర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రిపేర్ ఏ టైం టేబుల్. చదువుతున్నామా అంటే నామకే వాస్ చదువుతున్నట్టు కాదు, ప్రాపర్ వేలో చదివితే తప్ప మీకు స్కోర్ రాదు. సో అందుకే ఒక టైం టేబుల్ పెట్టుకోండి, లేకపోతే ఒక లిస్ట్ రాసుకోండి. ఇప్పుడు నేను ఇచ్చే లిస్ట్ ఉంది కదా, సో ఈ పర్టికులర్ మెథడ్ని ఎప్పుడైతే మీరు ఒక చాప్టర్ కంప్లీట్ చేస్తారో ఇట్లా టిక్ పెట్టుకోవడమో లేకపోతే స్ట్రైక్ చేయడమో ఏదో ఒకటి చేసుకొని అలవాటు చేసుకుని అనుకో, కొంచెం మోటివేషన్ వస్తుంది. అరే ఇంకా కొన్ని ఉన్నాయి కంప్లీట్ చేసేయచ్చు అని చెప్పేసి, అబ్బా ఐఎమ్ గోయింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే అని ఒక మైండ్లో ఒక థాట్ అయితే పక్కా వస్తుంది. సో ఎవ్రీడే యూ మస్ట్ కవర్ 3 సబ్జెక్ట్స్. సో ఇఫ్ డిసైడెడ్ ఫర్ 2 సబ్జెక్ట్స్ దెన్ యూ షుడ్ కవర్ 2 సబ్జెక్ట్స్ ఫర్ షూర్. ఒకవేళ మీరు 3 సబ్జెక్ట్స్ చేద్దాం అనుకుంటే ప్రతిరోజు 3 సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలాగా చూసుకోండి. ఎట్లాగో బోర్డ్ ఎగ్జామ్స్ లేదు కాబట్టి సో మీకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. సో పక్కా 3 సబ్జెక్ట్స్ కవర్ చేయండి. ఒకవేళ 2 సబ్జెక్ట్స్ ఫిక్స్ అయితే పక్కా 2 సబ్జెక్ట్స్ కవర్ చేయాలి, ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని కూర్చోవద్దు. అండ్ వెన్ ఎవర్ యూ ఆర్ గెటింగ్ లైక్ ఒకవేళ మీకు అరే చేయవస్తలేదు, అది ఎంత బోర్ కొడుతుంది ఆ టాపిక్ అనిపిస్తే either టేక్ సమ్ బ్రేక్ ఫర్ 10 minutes, లేకపోతే టాపిక్ చేంజ్ చేయండి, లేకపోతే సబ్జెక్ట్ చేంజ్ చేయండి. కానీ వస్తలేదని చెప్పేసి పక్కా పడేసి పడుకోకండి పోయి. సో యూ షుడ్ ట్రై ఫర్ ఇట్, ఓకే, పక్కా వస్తుంది. అండ్ ఇంక్లూడ్ ఏ స్లాట్ ఫర్ రైటింగ్ ఏ మాక్ టెస్ట్. సో ఈ పర్టికులర్ టైం టేబుల్లో పక్కా మాక్ టెస్ట్కు మాత్రం ఒక ఛాన్స్ ఇవ్వండి, ఎందుకంటే ఎన్ని మాక్ టెస్ట్లు రాస్తే అంత ఇంపార్టెంట్ అనమాట. ఎంసెట్లో నేను ఆల్రెడీ చెప్పినాను 180 minutes 160 questions. మీరు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చూడాలనుకుంటే మీకు పక్కా టైం మేనేజ్మెంట్ అనేది రావాలి. టైం మేనేజ్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎన్ని ఎక్కువ టెస్టులు రాస్తే అంత ఎక్కువ టైం మేనేజ్మెంట్ వస్తుంది. సో అందుకే మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మాక్ టెస్ట్ ఎన్ని కుదిరితే అన్ని రాయండి, అట్లీస్ట్ ట్వైస్ ఏ వీక్ ఆర్ 2 daysకి ఒకటి లేకపోతే 3 daysకి ఒకటి. కానీ పక్కా మాక్ టెస్ట్ మాత్రం రెగ్యులర్ బేసిస్లో రాస్తే ఆ ఎంసెట్ ఎగ్జామ్కి మీరు అలవాటు అయిపోవాలి. అట్లాంటప్పుడు మీకు టైం మేనేజ్మెంట్కి సో ఎంత టైం దేనికి పెట్టాలి అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. ఎవరి టైం టేబుల్ ఇప్పుడు నన్ను అడుగుతారా భయ్యా నువ్వు టైం టేబుల్ ఎందుకు ఇస్తలేవు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చాప్టర్ని 2 daysలో కంప్లీట్ చేసిన అనుకో, అదే చాప్టర్ ఇంకో స్టూడెంట్ కూడా 2 daysలో కంప్లీట్ చేయాలని రూల్ లేదు, కంప్లీట్ అయిపోతుందని కూడా చెప్పలేము. సో వాడికి 3 days పట్టవచ్చు, లేకపోతే 1 day పట్టవచ్చు, లేకపోతే హాఫ్ డే పట్టవచ్చు, లేకపోతే 1 week పట్టవచ్చు. సో నేనేమంటున్నా అంటే నేను టైం టేబుల్ ఇచ్చి మిమ్మల్ని ఇదే ఫాలో అయిపోయామంటే కరెక్ట్ కాదు. సో దట్ ఈజ్ వై
మీకు మీ మీ స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలుసు. మీరు ఈ చాప్టర్ని ఎన్ని రోజులలో కవర్ చేయగలుగుతారో మీకు తెలుసు. సో నేనేదో వచ్చేసి మిమ్మల్ని డిక్టేట్ చేయడం కాదు. సో మీకు ఎట్లా వీలైతే అట్లా టైం టేబుల్ డిజైన్ చేసుకోండి. సో దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ ఈజ్. నేను టైం టేబుల్ ఇవ్వకపోవడానికి రీజన్ అదే. ఓకే, ఇప్పుడు వేర్ యూ కెన్ గెట్ మాక్ టెస్ట్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి చాలామంది క్వశ్చన్ అడుగుతారు. సో కొన్ని బుక్స్ ఉంటాయి, 15 to 20 టెస్ట్ పేపర్స్ అడుగుతారు. ఆ బుక్ ఒక బుక్లో 15 to 20 మాక్ టెస్ట్ ఉంటాయి. మీరు అట్లీస్ట్ 2 daysకి ఒకటి రాసినా కూడా ఏపీ ఎంసెట్ వరకు మీకు యూజ్ అవుతుంది. ఓకే, 40 days ఒక 20 మాక్ టెస్ట్ పేపర్స్ ఉన్నా కూడా 2 daysకి ఒకటి రాసినా కూడా మీకు ఒక 1 month 1.5 month కవర్ అయిపోతుంది. మీకు 1.5 month కంటే ఎక్కువ కూడా లేదు. అదే, సో ఆ బుక్ అన్న తీసుకోండి. కుదిరితే ఆ బుక్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ టెస్ట్, ఇన్స్టిట్యూట్ వాళ్ళు లేకపోతే మీ కాలేజ్ వాళ్ళు టెస్ట్ పెడతారు కదా, వీకెండ్ టెస్ట్, డైలీ టెస్ట్ పెడతా ఉంటారు. ఎంసెట్ దగ్గరికి వచ్చిన కొద్దీ 2 daysకి ఒకసారి టెస్ట్ అట్లా పెడతారు. అదన్నా రాయండి, ఏదన్నా రాయండి. సో లేకపోతే ఆన్లైన్లో కావాలనుకుంటే ఎంసెట్ మెయిన్ వెబ్సైట్, టీఎస్ ఎంసెట్ మెయిన్ వెబ్సైట్ లింక్స్ ఇస్తాను. ఏపీ ఎంసెట్ మెయిన్ వెబ్సైట్ మాక్ టెస్ట్ లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్లో వెళ్ళి రాయొచ్చు. లేకపోతే ఎంబైబ్ వాళ్ళు ఇస్తారు. అండ్ మెనీ మోర్, ఇంకా చాలా ఉన్నాయి. మీరు టీఎస్ ఎంసెట్ ఆర్ ఏపీ ఎంసెట్ మాక్ టెస్ట్ అని కొట్టండి, నెంబర్ ఆఫ్ లింక్స్ వస్తున్నాయి. నాకు అందులో ఎంబైబ్ ఒకటి తెలిసింది కాబట్టి ఎంబైబ్ ఒకటి మెన్షన్ చేశాను ఇక్కడ. అండ్ దెన్ సో ఎలా చదవాలి, ఇప్పుడు టైం టేబుల్ ఫిక్స్ చేసుకున్నారు. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు టైం టేబుల్లో ఇవాళ సో అండ్ సో చాప్టర్ ఉంది. ఓకే, ఫస్ట్ ఆ చాప్టర్ని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఫస్ట్ ఏం చేయాలంటే కాన్సెప్ట్ను ఫార్ములా చదువుకోవాలి. ఫార్ములాస్ అంటే హ్యాండ్ బుక్స్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళని చదువుకోండి. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, బట్ ఎంతవరకు నేర్చుకున్నది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దెన్ ఇది లాస్ట్ అనమాట. సో దెన్ లాస్ట్ 3 to 4 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఖచ్చితంగా 3 to 4 years మినిమం అనమాట. మీ ఇష్టం, ఎక్కువ టైం ఉంటే ఎక్కువ కూడా సాల్వ్ చేసుకోండి. దెన్ సమ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ రిఫరెన్స్ బుక్. ఏ రిఫరెన్స్ బుక్ అయినా ఏం కాదు, దీప్తి అయినా పర్లేదు, మీ కాలేజ్ మెటీరియల్ అయినా పర్లేదు, హెచ్సి వర్మ, నాకు జేఈ మెయిన్స్ బుక్స్ అయినా కూడా పర్లేదు. జేఈ మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అయితే మీకు ఎంసెట్ ఈజీ అనిపిస్తుంది. కానీ పేపర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నేను మాక్ టెస్ట్ అని ఎందుకు అంటున్నా అంటే, పేపర్లో క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉండేసరికి టైం మేనేజ్మెంట్ అనేది మనకు సెట్ కాదు. ఆ టైం మేనేజ్మెంట్ సెట్ చేసుకోవడానికి మాక్ టెస్ట్లు రాయమంటారు మిమ్మల్ని. అండ్ రివైజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఫార్ములాస్. ఇది ఎక్స్ట్రా క్వశ్చన్స్ సాల్వ్ చేసినాక ఈ రివైజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మెయిన్గా ఇయర్ వైజ్ కాకుండా చాప్టర్ వైజ్ అని ఉంటుంది. చాప్టర్ వైజ్ చేసుకున్నారు అనుకో, ఈ చాప్టర్ చేస్తున్నప్పుడు ఆ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడానికి ఒక దగ్గర ఉంటాయి అనమాట. సో అట్లా చెప్తున్నా. సో అలాంటి బుక్స్ కొనుక్కోండి. పీడిఎఫ్స్ కూడా నేను ఇచ్చిన కదా, లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ దెన్ రిపీట్, మళ్ళీ ఇంకొక చాప్టర్ ఈ పర్టికులర్ ఫార్మాట్లో చదివినాక ఆ చాప్టర్ని మీరు ఇట్లా స్ట్రైక్ చేసుకోవచ్చు. ఇది ఒక పర్టికులర్ కంప్లీట్ అనమాట. ఒక చాప్టర్ కంప్లీట్ అయిందంటే ఇవన్నీ చేస్తేనే ఒక చాప్టర్ కంప్లీట్ అయినట్టు. ఇది నా వే ఆఫ్ స్టడీయింగ్ అనమాట. సో మీకు అది చాలామంది అడిగారు అనమాట. సో అందుకే నేను ఇవ్వడం జరిగింది. సో that's it. If you find this as a time worthy video, please do like, share and subscribe. See you in the next one. Until then, take care. Bye bye. Jai Hind. And do subscribe. ప్రతి ఒక్కరికి నా ఛానల్ని షేర్ చేయండి. త్వరలో July 19th నా ఛానల్ స్టార్ట్ చేసి 1 year, అంటే నా మెయిన్ వీడియో ల్యాప్టాప్ అన్బాక్సింగ్ వీడియో, అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ July 19th లోపు 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోదాం. సో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో డూ కామెంట్, వీడియో ఎలా ఉందో నాకు చెప్పాలి ప్రతి ఒక్కరు. ఓకే.